ఇలా చిన్న బండి కాబట్టి ఇన్నే కట్ అవుతుంది మరి. చూద్దామా కట్ అవుతుందా? అవుతుంది. అటు పోయి అటు రివర్స్ పడదాం. ఫుల్ 12 టైర్ బండి కాబట్టి అది కట్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. మరి మా దాని పరిస్థితి ఏందో ఏమో. అలా బండి అయితే కట్ అయింది బాగానే, మరి మనది అవుతుందో కాదో. మనదే ఈజీ కట్ అయింది ఇంకా 1 టైంలో. మనం జర లాంగ్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈజీ కట్ అయింది. అన్న వాళ్ళం జర దగ్గర తీసుకునేసరికి 2 సార్లు వెనకకు ముందుకు రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మనకి మస్తు చిన్నగా ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మనం కట్ అయినాక ఎంత చిన్న రోడ్లోకి ఎంట్రీ అయినామో అంత ఇట్లనే. ఇక పెద్ద పెద్ద కొండలు చూస్తారు కదా, మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగిపోయినాయి. ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిన మట్టిని అంతా కూడా లెఫ్ట్ సైడ్లో కొంచెం మనకి ఏం సపోర్ట్ లేదనమాట. అక్కడ కుప్పలు పోస్తారు. వెనకాల చాలా వరకు ఒక 20-25 కుప్పల వరకు ఇట్లా పోసిరు అనమాట, మనం మొరం పోసినట్టుగా. చాలా పెద్దది ఇది. దగ్గర దగ్గర అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 కిలోమీటర్ వరకు కంటిన్యూ చూస్తున్నాం. అంతా ఇట్లా ల్యాండ్ స్లైడ్ జరిగిపోయింది. ఇంకా ఇక్కడ కూడా చూస్తున్నాం ముందర మొత్తం మట్టి అంతా రోడ్డు మీదకి వచ్చేసింది. నిద్ర వస్తుందని ఘాట్ రోడ్లల్లో మళ్ళీ మనకి చాలా డేంజర్ ఉంటుందని ఒక్కలు వేసుకున్నాం. ఎందుకంటే నాకేం వస్తలే కానీ ఆటోమేటిక్గా మనకి ఇట్లా ఊగుతున్నప్పుడు ఎవరేం మాట్లాడకపోతే కళ్ళు మూసుకుపోయినట్టు అయితే, ఎందుకైనా ముందు జాగ్రత్త, మంచిది రోడ్లు మంచిలేవు అని చెప్పేసి ఒక్కలు వేసుకొని నడుపుతున్నాను. అందుకని నోట్లో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి వాయిస్ కొంచెం చేంజింగ్ వస్తుంది. ఒక తమ్ముడు కామెంట్ పెట్టింది, ఎందుకన్నా ఎప్పుడు నైట్ టైంలో ఇప్పుడు నోట్లు ఏం వేసుకుంటావు అని చెప్పేసి అడిగిన, అందుకనే చెప్తున్నాను. మట్టి మట్టి గుంతలు గుంతలు ఘోరంగా ఉంది రోడ్ అంతా. ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల వరకే డాంబర్ రోడ్డు. అంతా ఇట్లనే ఉంటుంది లేదా అనుకున్నాను నేను. వర్క్ అయిందేమో చేసిరావు అనుకున్నా కానీ అంతా మన భ్రమ. ఏం కాలేదు, ఎట్లుంది అట్లనే ఉంది. ఇంకా కొంచెం ఘోరంగానే అయింది కానీ ఇంకా మంచిగా అయితే కాలేదు. వామయ్య చూడయ్యా, ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కొండ దగ్గరకు వచ్చేసింది, అంతా పడిపోయి. అయ్యో నాయన, లెఫ్ట్ సైడ్ ఏ సపోర్ట్ లేదు, రైట్ సైడ్ అయితే అంత చిన్నగా అయిపోయింది. అమ్మో నాయనా, రైట్ సైడ్ మొత్తం పెద్ద కొండ ఇటు పడిపోయింది అంతా. ఇంకేం చెప్పాలి ఇంక? ఇంకేడుంది జాగా? ఇక్కడ ఏడుంది జాగా? పోదా ఆగని కూడా ఆగుతాడు, ఒక్కొస్తానే కూడా చిన్న బండేనా ఆ నుంచి కొట్టుకుని వస్తున్నా లైట్లు. ఇక్కడ ఆపుకుంటే అయ్యేపో, ఇంత ప్లేస్ ఉంది ఇక్కడ ఆపుకుంటే ఇట్లా వెళ్ళిపోదు మనం. కావాలని వస్తారు యాదన్నో యాదన్నా పనుక మంచిగా వేసుకొని పనుకోరా. అదే పైన తాకుతుంది, మన హైట్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్ కొండ కింది నుంచి పోవాలి. పైననో మనకి ప్లేస్ చాలా తక్కువ ఉంది. లెఫ్ట్ సైడ్ బండి ఫిక్స్డ్ పడుతుంది, రైట్ సైడ్ కాలు ఉంది. రైటా రాసుకుంటుంది, పెద్ద లోయ. లెఫ్ట్ సైడ్ పెద్ద లోయ, రైట్ సైడ్ ఇక్కడ గుట్ట పక్కన కాలువ. ఇలా దిగినా కథం ధైర్యాలనే లేదు. ఆచి తూచి జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో బయట పడ్డదాకా. అందుకనే టైం మస్తు పడుతుంది ఈ రోడ్ల నుంచి వెళ్ళేటప్పుడు. ఎంత చిన్న ఉందో చూస్తారు కదా, అసలు నాకైతే ఏం అర్థమవుతుంది. ఓ రైట్ దిగినా కష్టమే, లెఫ్ట్ దిగినా కష్టమే. ఈ రోడ్లో బండి వస్తే కష్టమే. ఇక ఏడ కట్ అవుతుంది అవతల నుంచి బండి వస్తే. ఇంత చిన్న ఉందో చూస్తారు కదా రోడ్డు, ఇంకా అక్కడనే చూసుకొని బండి ఆగాలి. మనం అయితే వెనకకు పోలేము, సైడ్ ఇయ్యలేము. లెఫ్ట్ సైడ్లో చూడరు పెద్ద కాలువ, మనకి డే టైంలో అయితే మంచిగా కనపడు. ఇక చూడు బ్రిడ్జ్ ఎంత చిన్నగా ఉందో.
లాంగ్ కట్ తీసుకోవాలి. అబ్బా ఉన్నాయి బ్రిడ్జిలు, ఫిక్స్డ్ బండి పట్టే అంత బ్రిడ్జి. అన్న వాళ్ళది బండి ఆగిపోయింది, ఓట్లు పెట్టి మూవ్ చేయాలి. కొత్త బండి మనదే ఆగిపోయింది. ఇంత ప్లేస్ ఉంది, ఆయన ఇందాకనే కటింగ్ తీసుకుంటే అయిపోవు, దగ్గరకు వస్తున్నావు. రానేదో ఆకుండా ఉరికొచ్చేయరా. రండి రండి రండి. రండి 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 రండి. ఇక్కడ నుండి గుండు లేస్తలేదు కదా. రైట్ 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 పడి ఉరుకు ఆ పట్టేస్తుంది ఎక్కి రండి. ఓటు పెట్టమా రండి. డాక్టర్ చేస్తుందేమా, అదే పోపులో పోతే పోవు. మరి స్పెషల్ ఏంది ఆడెత్తుంది అది. రోడ్లు చూస్తారు కదా ఎంత దారుణంగా ఉన్నాయో. ఆ స్పెషల్ గేర్ వేస్తే అప్పుడు ఎక్కింది, స్పెషల్ గేర్ వేయకపోతే అసలు ఎక్కట్లేదు. ఫస్ట్ గేర్లు ఎక్కాలి అసలు, ఎప్పుడైనా ఫస్ట్ గేర్ ఎక్కుతాయి. ఇంత కొత్త బండి ఇదే ఎక్కట్లేదు ఫస్ట్ గేర్లా. పాప మా అన్న వాళ్ళకి ఆ బండి ఎంత ఇబ్బంది పెడుతుందేమో. ఇంకా అది ఓట్లు పెడితే అప్పుడు మూవ్ అయింది. మనకు ఓట్లకి ఇట్లా ఏం అవసరం లేదు, కానీ స్పెషల్ వేసుకోవాలి. స్పెషల్ వేసుకుంటే ఎక్కుతుంది ఎంత పెద్ద గడైనా. నడుచుకుంటా పోతావు. నడుచుకుంటూ పోదాం అనుకున్నా ఇక. దగ్గర కటింగ్ కదా బండి జెండా తీసినాడ్రా. ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చింది, ఇక్కడ స్టాంప్ వేపించడం మరి సంథింగ్ ఏదో అమౌంట్ కట్టడం ఉంటుంది ప్రాసెస్. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఫైలు పేపర్ తీసుకొని పోయింది అయ్యా మహేష్. అయితే ఇక ఏమంటారు ఇంకా 5 పడాలి అట్లా స్టాంపులు. చెక్ పోస్ట్ దగ్గర ఒక లైసెన్స్ తీసుకొని బయలుదేరినాం. ఇందులో పెట్టిన లైసెన్స్ 500 రూపీస్ తీసుకొని మనకు లైసెన్స్ అనేది ఇస్తారనమాట. అది యాపిల్కి సంబంధించిన లోన్లు తీసుకునే వాళ్ళకి. ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అండ్ ఆపోజిట్లో చూడుర్రి ఎట్లుందో లొకేషను. ఎటు చూసినా కానీ లోయేనే, వాటర్ వస్తున్నాయి. ఇంత ముందుకు ఫుల్ వాటర్ ఉండే, తగ్గిపోయినాయి చాలా వరకు. కింద లోపల వెళ్తున్నాయి వాటర్. నైట్ టైం వచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లనే కాలువ ఉండే, కాకపోతే నైట్ కనిపించలేదు మనకి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనకు టైం వచ్చేసి 5:30 అవుతుంది. అబ్బో కొండ కూలిపోయింది ఆడ.
రోడ్లలో నడుపుతుంటే మాత్రం మస్తు మజా వస్తుంది, కానీ చాలా డేంజరస్ రోడ్లు ఇవి. ఎప్పుడు ఎట్లా అయ్యేది ఏమైంది తెలియదు. ఈ రోడ్లలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. బండ్లు కూడా అసలు ఇంతకుముందు రాకపోయేది, ఇప్పుడైతే చాలా బండ్లు వస్తున్నాయి. అబ్బా అది చూడు లొకేషను. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ కింద నుంచి ఒక సొరంగం ఉన్నట్టే మంచిగా వాటర్ వస్తుంది దాంట్లో మధ్యలో నుంచి. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాం ఇప్పుడు మనం. కూడా కరెక్ట్ ఫిక్స్డ్ బండి పట్టేంత మందే ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ లోయ చూడుర్రి, ఆ వాటర్ అనేవి వస్తున్నాయి అక్కడి నుంచి. ఎటు చిన్న మిస్టేక్ జరిగినా కానీ బండి కథం స్మాష్. 40 కిలోమీటర్లు జర్నీ చేసినాం ఇప్పటివరకు. నైట్ 1 గంటల నుంచి 5:30 వరకు. ఇక్కడ పెద్ద కాలువ పోతుంది, మళ్ళీ కాలువ పక్కనే పంట పొలాలు కూడా వేసారు. వరి చేనులు, ఇంకా కూరగాయలు, తోటలు అవి వేసారు. గట్టిగా వరదలు వచ్చినాయి అనుకో, పొలాలు గీలలా అని కొట్టుకోపోతాయి. కాలువలనే వాళ్ళు పంట పొలాలు వేసుకోరు. ఈడ కూడా కొట్టుకోయింది రోడ్ అంతా. అసలు రోడ్ లేదు, రైట్ సైడ్లో మొత్తం పెద్ద గుంతలాగా అయిపోయింది. మనం ఇప్పుడు ఆడ ఆ బండే పడతలేదు, మన బండి పోయి తీసుకొని ఆడ పెట్టాం అనుకో, ఆయన తర ఇరుకది అలా. చిన్నారా నాయన అలబడేవు. ఒకసారి గుట్ట కానుకోని కూడా పోతుంది బండి, లైట్గా ఇట్లా రాసుకుంటా రైట్ సైడ్ ప్లేస్ లేని టైంలో గుట్ట కానిచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. గంట అయిపోతుంది. ఇది పెద్ద టాస్క్ ఈ రోడ్లో పోవాలంటే. టెన్షన్ ఆగం గందరగోళం. ఈ రూట్లో పోవాలని చెప్పేసానంటే లోడ్ కూడా క్యాన్సిల్ చేసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతారు, వేరే ఏదో ఒకటి పెట్టుకొని. ఇటు రారు సిమ్లాకి. ఆ రూట్లో మేము పోనైనా మాకు అవసరమే లేదు, లోడ్ లేకుండా లేదు అనుకొని వెళ్ళిపోతారు. సరే రైట్ సైడ్ ఏం లేదు, చాలా జాగ్రత్తగా దిగాలి. చూడరాడు ఏం అర్థం అవ్వట్లేదు, కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే అమ్మ అంత చిన్న రోడ్లంగా ఆడ నుంచి వచ్చిన బండ్లు వస్తుంటే పక్క నుంచి అనిపిస్తుంది. ఎక్కడి నుంచో ఆ దూరం నుంచి వచ్చినా మనం. ఫుల్ డౌన్ మొత్తం దిగినాం ఇంతసేపు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎత్తుకున్నాం. ఈ నైట్ నుంచి ఇదే జరుగుతుంది, ఎక్కడం దిగడం. బండి అయితే చచ్చిపోతున్నాయి, అసలు మామూలు హీట్ అవుతుంది ఇంజన్ అంతే, ఘోరంగా హీట్ అవుతున్నాయి. ఇట్లా అయితే ఎక్కడ కూడా బండి ట్రబుల్ ఏమో చూడలే. ఫస్ట్ బండి రోడ్లో బండ్లు ఖరాబ్ అవుతలే, కానీ మనకు రోడ్డే చాలా దారుణంగా ఉంది. సైడ్లకి డేంజరస్గా ఉంది, కాకపోతే డాంబర్ రోడ్ వేసే ఉందిలే.